கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. உங்கள் எல்லாரும் முன்பாக இருப்பதிலே நான் மகிழ்ச்சியாக இருக்கிறேன். మిమ్మల్ని అందరిని చూచినప్పుడు క్రీస్తునందు నేను ఎంతో ఆనందించుచు ఉన్నాను. இந்த பிரதிஷ்டை கூட்டத்தை நடத்தும்படியாக ஆண்டவர் ஒரு சந்தர்ப்பத்தை ஒரு வாய்ப்பை எனக்கு தந்தபடினாலே கர்த்தரை துதிக்கிறேன். ఈ యొక్క ప్రతిష్ట కూటమును జరిగించిన నిమిత్తమే దేవుడిచ్చినటువంటి యొక్క సందర్భమును అవకాశం నిమిత్తమే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. பாஸ்டர் பிரசாத் గారు தான் இந்த டெடிகேஷன் நடத்தியிருக்க வேண்டும். ఈ యొక్క ప్రతిష్ట కూడికను పాస్టర్ ప్రసాద్ గారు జరిపించవలసి ఉన్నది. எதிர்பாராத விதமாக ஒரு மாற்றம், ஒரு டிரான்ஸ்ஃபர் வந்திருக்கிறது. ఎదురు చూడని విధముగా ఈ యొక్క మార్పు ట్రాన్స్ఫర్ వచ్చి ఉన్నది. அப்படினால் அவர் திருப்பதி சென்டருக்கு கடந்து போயிருக்கிறார். அந்த நிமித்தமே యొక్క ట్రాన్స్ఫర్ నిమిత్తమే పాస్టర్ గారు తిరుపతి సెంటర్కి వెళ్ళిపోయి ఉన్నారు. தேவனுடைய சமூகம், దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. இந்த பிரதிஷ்டை கூட்டத்தை ஆசீர்வதிக்கும்படியாக தேவன் நம்முடைய நடுவிலே இருக்கிறார். ఈ యొక్క ప్రతిష్ట కూటము జరిగించిన నిమిత్తమే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. தேவனுடைய சமூகத்திற்காக கரங்களை உயர்த்தி கர்த்தரை நாம் ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుని యొక్క సన్నిధి నిమిత్తం మనందరం చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் ஆண்டவரே. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. ஆகாயின் புஸ்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்போம். ఇప్పుడు మనమందరము మనకు ప్రసంగం వైపు మన గమనమును తిప్పుదాము. ஆகாய் தீர்க்கதரிசியின் புஸ்தகம், హగాయి ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనం 9వ వాక్యమును చదువుకుందాం. హగాయి 2వ అధ్యాయము 9వ వచనం. முந்தின ஆலயத்தின் மகிமை பார்க்கிலும் இந்த பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாயிருக்கும் என்று சேனைகளின் கர்த்தர் சொல்லுகிறார். இவ்விடத்திலே சமாதானத்தை கட்டளையிடுவேன் என்று சேனைகளின் கர்த்தர் உரைக்கிறார் என்று சொல் என்றார். முந்தின ஆலயத்தின் மகிமையை காட்டிலும் பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாயிருக்கும். కడవరి మందిరం యొక్క మహిమగా మునుపటి మందిరం యొక్క మహిమకు మించునని చెప్పబడి ఉన్నది. தேவன் அவருடைய ஆலயத்தை மகிமையினால் நிரப்ப விரும்புகிறார். ఈ యొక్క స్థలములో దేవుని యొక్క మందిరం అనేది దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నది. இந்த ஆலயத்தை మహిమైயினால் ఆండவர் నిరప విరుంబుகிறார். ఈ యొక్క ఆలయం అంతటిని దేవుడు తన యొక్క మహిమ చేత నింపవలనని వాంఛించుచు ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய மகிமை என்று சொல்லும்போது அதுக்கு பலவிதமான అర్థంగా இருக்கிறது. దేవుని యొక్క మహిమను గురించి మనం చెప్పినట్లయితే పలు అర్థములు తెలియజేయచ్చు ఉన్నది. தேவனுடைய மகிமை என்பது பலவிதமான ஆசீர்வாதங்களை குறிக்கிறது. దేవుని యొక్క మహిమ అన్నది పలు విధమైనటువంటి ఆశీర్వాదముల గురించి తెలియజేయుచున్నది, ఆశీర్వాదములకు సాదృశ్యంగా ఉన్నది. தேவனுடைய மகிமை இறங்கி வரும்பொழுது எல்லா ஆசீர்வாதங்களையும் தேவ சமூகத்திலே வருகிறவர்கள் பெற்றுக்கொள்வார். దేవుని యొక్క మహిమ మన మధ్యలోనికి నింపబడినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కొక్కరు ఆ మహిమ మూలముగా పలు విధమైన ఆశీర్వాదములు పొందుకొనుచు ఉన్నారు. யோவான் சுவிசேஷம் 11వ అధ్యాయం 4వ వచనத்திலே நாம் இப்படி వాసిக்கிறோம். యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వాక్యములో మనం ఈ విధంగా చదువుచున్నాము. ఈ
இயேசு அதை கேட்டபொழுது, இந்த வியாதி மரணத்துக்கு ஏதுவாயிராமல் தேவனுடைய மகிமை விளங்குவதற்கு ஏதுவாயிருக்கிறது, தேவனுடைய குமாரனும் அதனால் மகிமைப்படுவார் என்றார். దేవునుడియ మహిమై என்று சொல்லும்பொழுது దేవుని యొక్క మహిమ అని చెప్పబడినప్పుడు ஒரு அற்புதம் நடக்கிற நிகழ்ச்சி சொல்லலாம். ఒక అద్భుతం జరిగేటటువంటి ఒక సూచనకు మనం చెప్పవచ్చును. இங்கே ஒரு அற்புதத்தை ஆண்டவர் செய்ய போகிறார். ఇక్కడ ఒక అద్భుతమును దేవుడు చేయబోచు ఉన్నాడు. அற்புதம் என்று அவர் டைரக்டாக சொல்லவில்லை. అద్భుతమును గురించి ఆయన నేరుగా తెలియజేయలేదు. దేవునుடைய మహిமை விளங்கும் என்று சொன்னார். దేవుని యొక్క మహిమ బయలుపరచబడును అని చెప్పుచూ ఉన్నాడు. ஆலயத்தில் ஏன் தேவ மகிமை வந்து இறங்க வேண்டும்? ఆ ఆలయములో దేవుని యొక్క మహిమ వచ్చి దిగవలెను. ఆశ్చర్యపు గుడారத்திலே మహిமை இறங்கியது. ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఉన్నది. సాలొమోనిன் ఆలయத்திலே మహిமை இறங்கியது. సొలొమోను మందిరములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఉన్నది. జెరుబాబెలిன் ఆలయத்திலே మహిமை இறங்கியது. జెరుబాబెలు దేవాలయములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఉన్నది. మచిలీపట్నం ఆలయத்திலே కర్తర్ ఇంటికి మహిమயை அவர் அனுப்புகிறார். మచిలీపట్నం ఈ యొక్క మందిరములో కూడా ఈ దినమున దేవుడు తన యొక్క మహిమను పంపింపబోచు ఉన్నాడు. ముందిన ఆలయத்தின் మహిமை காட்டிலும் பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாக இருக்கும். కడవరి మందిరం యొక్క మహిమ కంటే వెనుపటి యొక్క మహిమ తరువాత మహిమ మందిరం యొక్క మహిమ అత్యధికముగా ఉండబోచు ఉన్నది. இங்கே தேவனுடைய மகிமை என்பது అద్భుతங்களை செய்கிற ஒரு இடமாக இது இருக்கும். ఈ స్థలములో దేవుని యొక్క మహిమ అని మనం తెలుసుకున్నప్పుడు అది అద్భుతములు చేసే మహిమ అని మనం తెలుసుకొనుచు ఉన్నాము. இந்த ஆலயத்திலே ஆண்டவர் அற்புதங்களை செய்து கொண்டே இருப்பார். ఆ యొక్క ఆలయములో దేవుడు పలు అద్భుతములు చేయించు వచ్చి ఉన్నాడు. இங்கே மரித்தவனை எழுப்பக்கூடிய ஒரு அற்புதத்தை தான் இயேசு தேவனுடைய மகிமை என்று சொல்லுகிறார். మరణించిన వారు తిరిగి లేపబడటమును గూర్చి యేసుక్రీస్తు వారు మహిమ అని చెప్పుచూ ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. பிரச்சனைகளோடு மனிதர்கள் வருகிறார்கள். పలువిధమైన సమస్యలతో మనుషులు వచ్చుచూ ఉన్నారు. பிரியமான అற்புதங்களுக்காக தேவனுடைய ఆలయத்துக்கு வருகிறார்கள். అద్భుతములు జరుగునట్లుగా అనేకులు దేవుని యొక్క సన్నిధికి వచ్చుచూ ఉన్నారు. விசுவாசிகளுக்கும் பிரச்சனைகள் இருக்கிறது. పలు విశ్వాసులకు పలు సమస్యలు కలవు. ஊழியர்களுக்கும் பிரச்சனைகள் இருக்கிறது. దైవ సేవకులకు సమస్యలు కలవు. சின்னவர்களுக்கும் பெரியவர்களுக்கும் பிரச்சனைகள் இருக்கிறது. చిన్నవారికి పెద్దవారికి అనేకమైన సమస్యలు కలవు. பிரியமானவர்களே, பிரச்சனைகளோடு வருகிறவர்கள் ஒரு அற்புதங்களை எதிர்பார்க்கிறார். ప్రియమైన వారులారా, సమస్యలతో కూడా వచ్చిన వారు దేవుని యొద్ద నుంచి పలు అద్భుతములు ఎదురు చూచి ఉన్నారు. தேவனுடைய மகிமை இந்த ஆலயத்திலே விளங்கும். దేవుని యొక్క మహిమ ఈ యొక్క ఆలయములో ప్రత్యక్షమగును. அற்புதங்களை ஆண்டவர் செய்வார். అద్భుతములు దేవుడు చెయ్యును. அதிசயங்களை ஆண்டவர் செய்வார். ఆశ్చర్య కార్యములు దేవుడు చెయ్యును. பெரிய காரியங்களை கர்த்தர் செய்வார். గొప్ప కార్యములు దేవుడు చెయ్యును. மனிதரால் கூடாதவைகள் தேவனாலே கூடும். మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. வியாதிகளை கர்த்தர் குணமாக்குவார். వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరచును. பிசாசுகளை ஆண்டவர் துரத்துவார். అపవాదులను దేవుడు పారదోలును. பிரியமானவர்களே, அற்புதங்களை பெற்றுக்கொள்வார். ప్రియమైన వారులారా, అద్భుతములు దేవుని యొద్ద నుంచి మనం పొందుకొనేదము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. என்ன விண்ணப்பங்களோடு அவர்கள் வந்தாலும், என்ன வேண்டுதலோடு வந்தாலும், அவருடைய விண்ணப்பங்கள் வேண்டுதலுக்கு கர்த்தர் பதில் தருவார். ఎటువంటి అవసరతలతోనూ ఎటువంటి విజ్ఞాపనలతో దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే అటువంటి వారి యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యలకు జవాబులకు మొరలన్నింటికి దేవుడు పరిష్కారం ఇచ్చును. அன்னால் ஒரு வேண்டுதலோடு வந்தார். అన్న వేదనతో కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నది. ஒரு வேண்டுதலோடு வந்தார். ఒక విన్నపముతో వచ్చి ఉన్నది. அவர் கண்ணீர் விட்டு அழுதார். కన్నీళ్లతో ఏడుస్తూ ఆమె ఏడ్చి ఉన్నది. ஆலயத்திலே அவள் கண்ணீர் விட்டு அழுதாள். ఆలయంలో కన్నీళ్లు విడుస్తూ ఆమె ప్రార్థించి ఉన్నది. வெகு நேரம் அழுதாள். బహు సమయం ఏడ్చి ఉన్నది. வெகு நேரம் அவள் அழுதாள். బహు సమయం ఆమె ఏడ్చి ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இதற்காக ఎందు నిమిత్తము அவளுக்கு ஒரு అద్భుతం நடக்கணும். ఆమె యొక్క జీవితంలో ఒక అద్భుతము జరగవలెను. அவளுக்கு வாழ்க்கையில் ஒரு அற்புதம் வேண்டும். తన యొక్క జీవితంలో ఒక అద్భుతము కావాలి. ஒரு குமாரன் அவளுக்கு வேண்டும். ఒక కుమారుడు కావాలిను. சாமுவேலை அவள் பெற்றுக்கொண்டாள். సమయలను ఆమె పొందుకొని ఉన్నది. இந்த ஆலயத்திலே கண்ணீரோடு வருகிறவருடைய கண்ணீரை ஆண்டவர் துடைப்பார். ఈ యొక్క ఆలయమునకు ఎవరైతే కన్నీళ్లతో వచ్చుచున్నారో వారి యొక్క కన్నీరంతయు దేవుడు తుడిచి వేయును. உன் விண்ணப்பத்தை நான் கேட்டேன். నీ యొక్క విజ్ఞాపనను నేను ఆలకించి ఉన్నాను. கண்ணீரை நான் கண்டேன். నీ యొక్క కన్నీరుని నేను చూచి ఉన్నాను. உன்னை நான் குணமாக்குவேன். నిన్ను నేను స్వస్థపరచెదను. பிரச்சனைகளோடு ஆலயத்துக்கு வருகிறவர்களுடைய பிரச்சனைகளிலிருந்து கர்த்தர் அவர்களுக்கு அற்புதங்களை செய்வார். సమస్యలతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారి యొక్క సమస్యలన్నిటి దేవుడు తీర్చి వారి జీవితంలో అద్భుతములు చేయును. இந்த ஆலயம் அற்புதங்கள் பெற்றுக்கொள்கிற ஒரு இடமாக கர்த்தர் மாற்றுகிறார். ఈ యొక్క ఆలయమునకు వచ్చే వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుడు మనల్ని మార్చుచూ ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய மகிமை
இங்கே விளங்கும். దేవుని యొక్క మహిమ ఈ స్థలములో బయలుపరచబడును. இரண்டாவதாக రెండవదిగా தேவனுடைய மகிமை என்றால் இன்னொரு அர்த்தத்தை நாம் காணலாம். దేవుని యొక్క మహిమకు ఇంకొక అర్థమును మనం చూడవచ్చును. யோவான் சுவிசேஷத்தில் நாம் படிக்கும் பொழுது యోహాను సువార్తలు మనం చదివినప్పుడు 17ஆம் அதிகாரத்திலே இயேசு விதமாக சொல்லுகிறார். 17వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పుచూ ఉన్నారు. 22ஆம் வசனத்தை வாசியுங்கள். 22వ వాక్యమును చదువుకుందాం. நாம் ஒன்றாயிருக்கிறது போல அவர்களும் ஒன்றாயிருக்கும்படி நீர் எனக்கு தந்த மகிமையை நான் அவர்களுக்கு கொடுத்தேன். நீர் எனக்கு கொடுத்த மகிமையை நான் அவர்களுக்கு கொடுத்தேன். నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இங்கே இயேசு மகிமை என்று சொல்லுகிறார். ప్రియమైన వారలారా, ఈ స్థలములో యేసుక్రీస్తు వారు మహిమ అని సంబోధించుచు ఉన్నారు. இந்த மகிமைக்கு அவர் கொடுக்கிற விளக்கம் என்ன? ఈ యొక్క మహిమకు తెలియజేయవలసినటువంటి ఒక వ్యాఖ్యానం ఏమిటి? ஒன்றாக்கப்படுதல், ఏకపరచబడుట. நாம் ஒன்றாயிருக்கிறது போல మనము ఏకమై ఉన్నలాగున அவர்களும் ஒன்றாயிருக்கும்படி వారును ఏకమై ఉండునట్లు நீர் எனக்கு தந்த மகிமையை నీవు నాకు అనుగ్రహించినటువంటి మహిమను நான் அவர்களுக்கு கொடுத்தேன். నేను వారికి ఇచ్చితిని. 23ஆம் వచனத்திலே சொல்லுகிறார். 23వ వాక్యంలో చెప్పుచూ ఉన్నారు, ஒருமை பாட்டிலே அவர்கள் தேறினவர்களாக இருக்க வேண்டும். వారు సంపూర్ణులుగా సంపూర్ణులుగా మార్చబడవలెను. 23ஆம் வசனத்தை வாசியுங்கள். 23వ వాక్యమును చదువుకుందాం. ஒருமைப்பாட்டில் அவர்கள் தேறினவர்களாக இருக்கும்படிக்கும் என்னை நீர் அனுப்பினதையும் நீர் என்னில் அன்பாயிருக்கிறது போல அவர்களிலும் அன்பாயிருக்கிறதையும் உலகம் அறியும்படிக்கும் நான் அவர்களிலும் நீர் என்னிலும் இருக்கும்படி வேண்டிக் கொள்கிறேன். ஒருமைப்பாட்டில் அவர்கள் தேறினவர்களாக இருக்க வேண்டும். ఏక మనసులో ఏకత్వంలో వారు సంపూర్ణులుగా మార్చబడవలెను. நாம் ஒன்றாயிருக்கிறது போல మనమందరము ఏకమై ఉన్నలాగున அவர்களும் ஒன்றாயிருக்கும்படி వారును ఏకమై ఉండునాగున நீர் எனக்கு தந்த மகிமையை நான் அவர்களுக்கு கொடுத்தேன். నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. பிரியமானவர்களே, மகிமை ஏன் இறங்க வேண்டும்? ప్రియమైన వాళ్ళ మహిమ ఎక్కడ ఉన్నది? ஆலயத்தில் ஏன் மகிமை இறங்க வேண்டும்? ఎందు నిమిత్తమే ఆలయంలో మహిమ దిగి రావలెను? அப்பதான் தேவனோடு நாம் ஒன்றாக முடியும். అప్పుడు మాత్రమే దేవునితో మనం ఐక్యపరచబడగలము. தேவனோடு நாம் ஒன்றாகிற ஒரு இடம்தான் தேவனுடைய ஆலயம். దేవునితో కూడా మనము ఏకపరచబడేటటువంటి ఒక స్థలమే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది. பாவம் நம்மை பிரிக்கிறது. పాపము మనల్ని దేవుని నుంచి వేరు చేస్తూ ఉన్నది. உலக ஆசை நம்மை பிரிக்கிறது. లోక ఆశలు మనల్ని వేరుపరుచున్నవి. மாம்சத்தின் இச்சைகள் நம்மை பிரிக்கிறது. శరీర ఆశ ఇచ్చలు మనల్ని వేరుపరుస్తూ ఉన్నవి. இதெல்லாம் எனக்குள்ளே நான் இடம் கொடுப்பேனா? ఇవన్నీ మన జీవితంలో మనం చోటించినట్లయితే நான் தேவனை விட்டு பிரிந்து விடுவேன். మనం దేవుని నుంచి వేరైపోవచ్చు ఉన్నాము. தேவனோடு ஐக்கியத்தை நான் இழந்து விடுவேன். దేవునితో మనకున్న ఐక్యతను మనం కోల్పోవచ్చు ఉన్నాము. பிரியமானே, மகிமை என்பது దేవునోடு ఐక్యమాயிருப்பது. ప్రియమైన వారలారా, మహిమ అని చెప్పినట్లయితే అది దేవునితో ఏకపరచబడటం, దేవునితో కూడా ఐక్యపరచబడటం బోధించుచు ఉన్నది. పన ఆశை என்னை தேவனை விட்டு பிரித்து விடும். ధనాపేక్ష దేవుని నుంచి మనల్ని తొలగించుచు ఉన్నది. கோபம் என்னை தேவனை விட்டு பிரித்து விடும். కోపం దేవుని నుంచి మనల్ని తొలగించుచు ఉన్నది. பெருமை என்னை தேவனை விட்டு பிரித்து விடும். గర్వం దేవుని నుంచి మనల్ని తొలగించుచు ఉన్నది. பொறாமை என்னை தேவனை விட்டு பிரித்து விடும். పాపం దేవుని నుంచి మనల్ని వేరుపరచుచు ఉన్నది. பிரியமானவர்களே, தேவனுடைய மகிமை என்பது దేవునోடு நாம் ఐక్యమాயிருப்பதை காண்பிக்கிறது. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహిమ అని చెప్పినట్లయితే అది దేవునితో కూడా ఏకపరచటం, దేవునితో కూడా ఐక్యపరచటం బయలుపరచుచు ఉన్నది. கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపువాడు ఎవడు? ஒன்றும் கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிக்க முடியாது என்று నిశ్చయితిరుக்கிறேன் என்று పౌలు சொல்கிறார். ఏది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపనేరదని నేను నిశ్చయంగా చెప్పుచున్నానని పరిశుద్ధ పౌలు తెలియజేయుచు ఉన్నాడు. ఆలయத்துக்கு வருகிறவர்களே அந்த మహిమயை பெற்றுக்கொள்ள வேண்டும். దేవుని యొక్క ఆలయమునకు వచ్చే వారందరూ ఆ యొక్క దేవుని యొక్క మహిమను పొందుకొనవలెను. ఆరాధనకు வருகிறவர்கள் இந்த மகிமையை பெற்றுக்கொள்ள வேண்டும். ఆరాధనకు వచ్చే వారందరూ ఈ యొక్క మహిమను పొందుకొనవలెను. அவர்கள் திரும்பி செல்லும் பொழுது தேவனோடு ஒரு நெருங்கிய தொடர்பை, ఐక్యத்தை அவர்கள் பெற்றுக்கொள்ள வேண்டும். దేవుని యొక్క సన్నిధి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దేవునితో ఒక సన్నిహిత సహవాసమును పొందుకొని దేవునితో ఐక్యపడి తిరిగి వెళ్ళవలెను. ஒருமைப்பாட்டில்
அவர்கள் தேறினவர்களாக இருக்க வேண்டும். ఏక మనసులో వారు సంపూర్ణులై ఉండవలెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய மகிமை ஒரு ஆலயத்தில் இருந்தால், దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆలయములో ఉన్నట్లయితే அந்த ஆலயத்திலே பிரிவினைகள் இருக்காது. అటువంటి ఆలయములో ఎటువంటి విభజనలు రావు. அந்த ஆலயத்திலே பிரச்சனைகள் இருக்காது. అటువంటి ఆలయములో ఎటువంటి సమస్యలు కలగవు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பாஸ்டர் அருள்தாசன் ஒரு பாஸ்டர் இருந்தார். పాస్టర్ అరుల్దాస్ గారు అని ఒక పాస్టర్ గారు ఉండి ఉన్నారు. விஜயவாடாவிலே சென்ட்ரல் பாஸ்டராக இருந்தார். విజయవాడలో గడిచిన కాలంలో సెంట్రల్ పాస్టర్ గా ఉండి ఉన్నారు. அவர் அடிக்கடி சொல்வார், இந்தியா பாகிஸ்தான் சண்டைன்னு சொல்வார். పలుమార్లు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధము, ஈரான் ஈராக், ఇరాన్ ఇరాక్ యొక్క యుద్ధము. அப்போ அந்த ஈரான்ல ஒருத்தர் இருந்தா, பேர் என்ன? சதாம் ஹுசேன். சண்டை போடுற விசுவாசிக்கு பேர் வச்சிருவார், சதாம் ஹுசேன் வந்திருக்கிறார். సంఘములో గొడవ చేసేటటువంటి విశ్వాసులను చూచి అని చెప్పాను, ఇదిగో సద్దాం హుసేన్ వచ్చి ఉన్నాడని. சண்டை போடுற ஊழியக்காருக்கு பேர் வச்சிருவார், சதாம் ஹுசேன் வந்திருக்கிறார். గొడవ చేసే జగడమానేటటువంటి దైవ సేవకులు వచ్చినప్పుడు వారిని చూచి ఈ విధంగా చెప్పను, సద్దాం హుసేన్ వచ్చి ఉన్నాడని. ஆலயத்தில் ஏன் தேவ மகிமை இறங்க வேண்டும்? ఎందుకు మనకు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆలయంలో ఉండవలెను? அங்கே சண்டைகள் இல்லை, అక్కడ ఏమాత్రం జగడములు లేవు, பிரிவினைகள் இல்லை, ఎటువంటి విభజనలు లేవు. அங்கே ஐக்கியம் இருக்கிறது. అక్కడ ఐక్యం ఉన్నది. அந்த ஐக்கியத்துக்கு பேர் தான் மகிமை. ఆ ఐక్యమునకు పేరే మహిమ. ஃபெய்த்தோம்ல கூட இங்க மட்டும் மகிமை இல்லை, இங்கேயும் மகிமை இருக்கணும். విశ్వాస గృహంలో మహిమ లేదు, కానీ ఇక్కడ మాత్రం మహిమ ఉన్నది. மகிமை இங்க இருந்தால் போதாது. ரூம் எல்லாம் எங்க இருக்கு? பாஸ்டர் ரூம் எல்லாம் கீழே இருக்கு. கீழேயும் மகிமை இருக்க வேண்டும். ఈ యొక్క ఆలయంలో మాత్రం మహిమ ఉంటే సరిపోదు, కింద పాస్టర్ గారి రూమ్ లో కూడా మహిమ ఉండవలెను. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. எல்லா ஃபெய்த்தோம்லயும் மகிமை இருக்குன்னு நினைக்கிறேன். అన్ని విశ్వాస గృహంలో మహిమ ఉన్నదని నేను అనుకొనుచున్నాను. அப்படிதானே? అంతే కదా. 57 ఫెయితోమ్ இருக்கு, 57 విశ్వాస గృహములు ఉన్నవి. இன்னும் சப் ஃபெய்த்தோம் நிறைய இருக்கு. ఇంకా బ్రాంచ్ విశ్వాస గృహములు, శాఖా విశ్వాస గృహములు కూడా కలవు. இங்கே மச்சுலிப்பட்டினத்திலே மட்டும் அல்ல, ఈ యొక్క మచిలీపట్నం విశ్వాస గృహములు మాత్రమే కాదు, எல்லா ஃபெய்த்தோம்லயும் மகிமை இறங்கணும். అన్ని విశ్వాస గృహములు దేవుని యొక్క మహిమ దిగవలెను. அப்ப சென்ட்ரல் பாஸ்க்கு பிரச்சனையே இல்லை, సెంటర్ పాస్టర్కి సమస్యే లేదు, சென்ட்ரல் பாஸ்க்கு தலைவலியே வராது, సెంటర్ మదర్ గారికి తలనొప్పి రాదు, சென்ட்ரல் பாஸ்க்கு சுகர் வரவே வராது, సెంటర్ పాస్టర్ గారికి షుగర్ రానే రాదు, அவருக்கு பிபி வராது, ఇక బీపీ రాదు. ஏன்னா எல்லா ஃபெய்த்தோம்ல என்ன இருக்கு? ఎందుకంటే దానికి కారణం ఏంటి? అన్ని విశ్వాసములు மகிமை இருக்கிறது, దేవుని యొక్క మహిమ ఉన్నది. நாம் ஒன்றாய் இருக்கிறது போல మనమందరం ఏకమై ఉన్నట్లుగా அவர்களும் ஒன்றாய் இருக்கும்படிக்கு వారును ఏకమై ఉండులాగున எனக்கு தந்த மகிமையை నీవు నాకు ఇచ్చినటువంటి మహిమను நான் அவர்களுக்கு கொடுத்தேன், నేను వారికి ఇచ్చి ఉన్నాను. ஆமா. அதனால கரங்களை உயர்த்தி கர்த்தரை துதிக்கலாமா? మనము చేతులెత్తి దేవుని స్తుతించదమా? 57 లోకల్ని மகிமை இறங்கட்டும். 57 విశ్వాస గృహముల దేవుని యొక్క మహిమ దిగవలెను. சண்டைகள் இல்லை, ఏకన ఎటువంటి జగడములు లేవు, பிரச்சனைகள் இல்லை, సమస్యలే లేవు, போராட்டங்கள் இல்லை, పోరాటములే లేవు, யுத்தங்கள் இல்லை, యుద్ధములు లేవు, சதாம் ஹுசேன் இல்லை, సద్దాం హుసేనే లేడు, சத்துருக்களே இல்லை, ఎటువంటి శత్రుత్వమే లేదు. மகிமை இறங்குவதாக, మహిమ దిగనివ్వుడి, மகிமை இறங்குவதாக. మహిమ దిగనివ్వుడి. விஜயவாடா சென்டர்ல மகிமை இறங்கட்டும், విజయవాడ సెంటర్ లో మహిమ దిగనివ్వుడి. ஒவ்வொரு ஃபெய்த்தோம்ல மகிமை இறங்கட்டும். విశ్వాస గృహంలో మహిమను దిగనివ్వుడి. கொஞ்ச நேரம் கர்த்தரை துதியுங்கள். అందరం దేవుని స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. ஆமென் ஆண்டவரே, ஆமென் ஆண்டவரே. Hallelujah, 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 hallelujah. தேவனுடைய மகிமை இறங்க வேண்டும். దేవుని యొక్క మహిమ దిగి రావలెను. முந்தின ஆலயத்தின் மகிமையை காட்டிலும் వెనుపటి ఆలయం యొక్క మహిమ కంటే பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாயிருக்கும். కడపటి ఆలయం యొక్క మహిమ గొప్పదిగా ఉండును. மகிமை என்றால் பல அர்த்தங்கள் சொல்லலாம். మహిమ అనగా పలు అర్థములను చెప్పవచ్చును. நான் இப்பொழுது ஒரு அர்த்தம் சொல்ல போகிறேன். ఇప్పుడు నేను ఒక అర్థమును తెలియజేయబోతున్నాను. அது எத்தனை பேருக்கு பிடிக்கும் தெரியாது. ఇది ఎంతమందికి ఇష్టపడుతారో నాకు తెలియదు. இந்த மகிமை எத்தனை பேர் விரும்புவார்கள் தெரியாது. ఈ యొక్క మహిమను ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు. ஆனால் அதுக்கு பேர் மகிமைதான். కానీ దానికి పేరు మహిమ. முந்தின ஆலயத்தின் மகிமை பார்க்கிலும் பிந்தின ஆலயத்தின் மகிமை
పెరిదాயிருக்கும். కడపటి ఆలయం యొక్క మహిమ కంటే చివరి యొక్క ఆలయము చాలా అత్యధికముగా మహిమకరంగా ఉండును. ரோமர் எழுதின நிருபம் 8ஆம் அதிகாரம் రోమా 8వ అధ్యాయము 17 18 வசனங்கள் 17 18 వాక్యములు చదువుకుందాం. நாம் தேவனுடைய பிள்ளைகளாக இருக்கிறோம் என்று ஆவியானவர் தாமே நம்முடைய ஆவியுடனே சாட்சி கொடுக்கிறார். நாம் பிள்ளைகளானால் சுதந்திரமாமே, தேவனுடைய சுதந்திரம் கிறிஸ்துவுக்கு உடன் சுதந்திரமாமே. கிறிஸ்துவுடனே கூட நாம் மகிமைப்படும்படிக்கு அவருடன் கூட பாடுபட்டால் அப்படியாகும். ஆதலால் இக்காலத்து பாடுகள் இனி நம்மிடத்தில் வெளிப்படும் மகிமைக்கு ஒப்பிடத்தக்கவைகள் அல்ல என்று எண்ணுகிறேன். మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినెడల క్రీస్తుతోటి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. இக்காலத்து பாடுகள் இனி நம்மிடத்தில் வெளிப்படும் மகிமைக்கு ஒப்பிடத்தக்கவைகள் அல்ல. ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమకు ఎన్నదగినవి కావు. இங்கே மகிமையை இன்னொரு காரியத்தோடு அவர் ஒப்பிடுகிறார், கம்பேர் பண்ணுகிறார். ఈ స్థలములో ఇక్కడ చెప్పబడినటువంటి మహిమను ఇక్కడ ఒక విషయము నిమిత్తమే పోల్చి చెప్పబడుచు ఉన్నది. பாடுகளை அதோடு ஒப்பிடுகிறார். శ్రమల జీవితమునకు పోల్చి చెప్పబడుతూ ఉన్నది. பாடுகளுக்கு ஒரு பேர் தான் மகிமை. శ్రమలకు మారు పేరే మహిమ. மகிமை என்றால் பாடுகள் என்றால் ஒண்ணுதான். ఆ మహిమ అనగా శ్రమలు, శ్రమలు అనగా మహిమ, ఈ రెండు ఒకటే ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இக்காலத்து பாடுகள் இனி ஒரு மகிமைக்கு ஒப்பிடத்தக்கவைகள் அல்ல. ఇప్పటి కాలపు శ్రమలు రాబోచున్న ఆ మహిమకు ఎన్నదగినవి కావు. முந்தின ஆலயத்தின் மகிமையை காட்டிலும் பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாயிருக்கும். కడపడి మందిరం యొక్క మహిమ కంటే మునుపటి మందిరం యొక్క మహిమ అత్యధికముగా ఉండును. பாடுகளின் சிந்தையை நாம் தரித்துக் கொள்ள வேண்டும். శ్రమలు సమపడే మనసును మనం ధరించుకొనవలెను. பாடுபடுகிற ஊழியர்கள் இருந்ததனால்தான் இந்த ஆலயத்தை கட்ட முடிந்தது. శ్రమపడేటటువంటి దైవ సేవకులు ఈ స్థలములో ఉన్నందువలనే ఈ విధంగా ఆలయము కట్టడం సాధ్యపడి ఉన్నది. சில ஊழியர்கள் இருக்கிறார்கள், కొంతమంది దైవ సేవకులు కలరు, பெய்த்தை மூடிடுவாங்க. ఎప్పుడు చూసిన విశ్వాస గృహమును మూసివేసి ఉంచెదరు. க்ளோஸ் பண்ற வரம் இருக்கிறது. ఎప్పుడు అది మూసివేసి ఒక వరము ఉన్నది. சிலருக்கு பிரதிஷ்டை பண்ற வரம் இருக்கிறது. కొంతమందికి ప్రతిష్ఠ చేసే ఒక వరము కలదు. சிலருக்கு சர்ச் மூடுற வரம் இருக்குது. కొంతమందికి ఆ యొక్క విశ్వాస గృహమును చర్చిని మూసివేసి ఒక వరము కలదు. ఆలయத்தை மூடின ராஜா பேர் சொல்லுங்க. ఆలయమును మూసివేసిన రాజుల గురించి చెప్పండి. ఆలయத்தை మూడిన రాజా పేరు சொல்லுங்க. ఆలయమును మూసివేసిన రాజు గురించి చెప్పండి. தெரியாதா? கதவுகளை மூடினான். వారి తలుపులు మూసివేసి ఉన్నారు. வாசிங்க, చదువుకుందాం. கதவுகளை மூடினான். వారి తలుపులు మూసివేసి ఉన్నారు. யாரு? ఎవరు? வசனம் எடுத்து வாசிங்க. ஆகாஷ் ராஜா தானே? வசனம் சொல்லுங்க, வசனம் சொல்லுங்க. இரண்டாம் நாளாகமம் 28ஆம் அதிகாரம் 29:7. 29ஆம் அதிகாரம் 7ஆம் வசனம். 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 7వ వచనము. அவர்கள் பரிசுத்த ஸ்தலத்தில் இஸ்ரவேலின் தேவனுக்கு சர்வாங்க தகன பலி செலுத்தாமலும் தூபம் காட்டாமலும் விளக்குகளை அதில் இரண்டாம் நாளாகமம் 28ஆம் அதிகாரம் 28ஆம் அதிகாரம் 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 24ஆம் வசனம் 24వ వాక్యము. ஆகாஷ் தேவனுடைய ஆலயத்தின் பனிமுட்டுகளை சேர்த்து தேவனுடைய ஆலயத்தின் பனிமுட்டுகளை துண்டு துண்டாக்கி கர்த்தருடைய ஆலயத்தின் கதவுகளை பூட்டி போட்டு எருசலேமின் மூலைக்கு மூலை பலிபீடங்களை உண்டு பண்ணி అహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అందంతటా బలిపీఠములను కట్టించెను. கர்த்தருடைய ஆலயத்தின் கதவுகளை ஜனங்கள் பாடுபடுகிறவர்களாக இருக்க வேண்டும். దేవుని ప్రజలందరూ శ్రమపడేవారుగా కనబడవలెను. ஊழியங்கள் வளர வேண்டுமானால், దేవుని యొక్క సేవ విస్తరింపబడవలనంటే பாடுபடுகிற ஊழியரும் பாடுபடுகிற தேவ ஜனங்களும் வேண்டும். శ్రమపడే దైవ సేవకులను శ్రమపడే దేవుని యొక్క ప్రజలు అవసరమై ఉన్నది. ரோமருக்கு நிருபத்தில் படிக்கும் பொழுது రోమకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు ஒரு
கணவன் மனைவியை பற்றி வேதம் சொல்லுகிறது. భార్య భర్తల గురించి చెప్పబడి ఉన్నది. அவர்கள் கர்த்தருடைய ஊழியத்திற்காக அவர்கள் కழுத்தை கொடுத்தார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. వారు దేవునికి సేవ నిమిత్తమే వారు భుజమునిచ్చినట్లుగా మనం చదువుచూ ఉన్నాము. வீட்டை கொடுத்தார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. வீட்டை கொடுத்தார். వారు తమకి ఇల్లుని ఇచ్చి ఉన్నారని చదువుచున్నాము. ஊழியத்திற்காக தங்களுடைய வீட்டை கொடுத்தார்கள். దేవునికి సేవ నిమిత్తమే వారు తమకి ఇల్లును కూడా సమర్పించి ఉన్నారు. அவர்களுடைய வீட்டிலே சபை கூடி வருகிறதை వారికి ఇంటిలో அவர்கள் அதற்காக கொடுத்தார்கள். వారి ఇంటి ఇల్లులో దేవుని జనులందరూ సమకూడటానికి దేవుని యొక్క మందిరముగా వారికి తమకు ఇల్లును సమర్పించి ఉన్నారు. రోమருக்கு எழுதின நிருபம் రోమవాసన పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయము 3వ వచనத்திலிருந்து 5వ వచనం வரை 3వ వాక్యం నుంచి 5వ వచనం వరకు. கிறிஸ்து இயேசுவுக்குள் என் உடன் வேலையாட்களாக பிரிஸ்கிலாவையும் ஆக்கிலாவையும் வாழ்த்துங்கள். அவர்கள் என் பிராணனுக்காக தங்கள் கழுத்தை கொடுத்தவர்கள். அவர்களை பற்றி நான் மாத்திரமல்ல, புறஜாதியர் உண்டான சபையர் எல்லாரும் நன்றி அறிதல் உள்ளவர்களாயிருக்கிறார்கள். அவருடைய வீட்டிலே கூடி வருகிற சபையும் வாழ்த்துங்கள். ஆகாயவிலே கிறிஸ்துவுக்கு முதற் பலனாகிய என் பிரியமான எப்பனத்தையும் வாழ்த்துங்கள். அவர்களுடைய வீட்டிலே வாசிங்க. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడగు ఎఫెనేటుకును వందనములు. అక్కిలావైயும் ప్రిస్కిల్లావైயும் வாழ்த்துங்கள். అకులా ప్రిస్కిల్లవన్నీ వందనములు తెలియజేయుడి. అక్కిలా ప్రిస్కిల్లా ஒரு கணவன் மனைவியாக இருந்தார். అకులా ప్రిస్కిల్లా అన్నవారు వీరిద్దరు భార్య భర్తలై ఉన్నారు. அவர்கள் நல்ல விசுவாசிகள். వారు ఒక మంచి విశ్వాసులై ఉన్నారు. அவர்கள் பிராணனை கொடுத்தவர்கள். వారు ప్రాణమును సమర్పించుకొని ఉన్నవారు. அவர்கள் மரிக்கும்படியாய் தங்களை ஒப்பு கொடுத்தவர்கள். వారు మరణించిన నిమిత్తమే తమను తామే అప్పగించుకొని ఉన్నవారు. அவருடைய வீட்டிலே சபை கூடி வந்தார்கள். వారి ఇంటిలోనికి సంఘము సమకూడి వచ్చి ఉన్నది. பிரியமானவர்களே, பாடுபடுகிற ஊழியர்களும் பாடுபடுகிற விசுவாசிகளும் தான் ஊழியத்துக்கு ఆశీర్వాదமாக இருப்பார். ప్రియమైన వారులారా, దేవుని నిమిత్తము శ్రమ పడేటటువంటి దైవ సేవకులే విశ్వాసులు. వీరే దేవునికి సేవ నిమిత్తము దేవునికి ఇంటికి ఆశీర్వాదకరముగా ఉండుదురు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பாடுபடுகிற சிந்தி ஆயுதமாக தரித்துக் கொள்வோமா. శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకొనిదము గాక. மகிமை என்பது కర్తరుకాగ పాడుబడువారు. మహిమ అని చెప్పినప్పుడు దేవుని నిమిత్తమే శ్రమపడుటను బయలుపరచుచు ఉన్నది. పాడుகளுக்கு நாம் தப்பித்துக் கொள்ளக்கூடாது. శ్రమల నుంచి మనం ఏమాత్రము తప్పించుకొనకూడదు. நாம் பாடுகளுக்கு தப்பித்துக் கொள்ளும்படியாக పల నేరంలో జెబిக்கிறோம். మనం ఈ దినముల్లో శ్రమల నుంచి తప్పించుకున్న నిమిత్తముగా అనేక మార్లు మనం ప్రార్థించుచు ఉన్నాము. పాడుబడుகிறவர்களாக இருக்க வேண்டும். శ్రమపడే వారముగా మనం ఉండవలెను. కర్తరుకాగ நாம் ஜீவனை கொடுக்கிறவர்களாக இருக்க வேண்டும். దేవుని నిమిత్తమే మన ప్రాణమును అర్పించు వారముగా ఉండవలెను. இந்த ప్రతిష్టైలే அந்த మహిமை நம்மేல் இறங்கட்டும். ఈ యొక్క ప్రతిష్ట కూడికలో ఆ యొక్క మహిమ మనపైన దిగనివ్వుడి. ஆண்டவரே, அந்த மகிமை என் மேல் இறங்கட்டும் என்று கேளுங்கள். ప్రభువా, ఆ మహిమ నా మీద దిగవలనని మన దేవుని అడిగెదము. పాడుపడ విరుంబుகிறேன். శ్రమపడటానికి నేను వాంఛించుచు ఉన్నాను. పాడుపడ విరుంబுகிறேன். శ్రమపడటానికి నేను ఆశపడుచు ఉన్నాను. நம்முடைய பழைய ஊழியத்திலே పాడుகள் தான் அதிகம். మన యొక్క ఇంత ముందు గడిచినటువంటి మన యొక్క పాత సేవలో శ్రమపడటమే అత్యధికంగా కనబడును. ఆహారం கிடையாது. అక్కడ ఆ సమయంలో ఆహార వసతి లేదు. அந்த నాట్కలే ఆహారం கிடையாது. ఆ దినముల్లో సరైన ఆహారము లేదు. వస్త్రங்கள் கிடையாது. సరైన వస్త్రములు లేవు. పణం கிடையாது. ధనము ఏమంటే డబ్బు ధనము లేదు. సొంత వీడుகள் கிடையாது. సొంత గృహములు ఏమాత్రము లేవు. సొంత ఆలయங்கள் கிடையாது. సొంత ఆలయములు లేవు. ரொம்ப கஷ்டப்பட்டார். చాలా కష్టపడి ఉన్నారు. அப்பொழுதுள்ள ஊழியர்களும் அப்பொழுதுள்ள தேவ ஜனங்களுக்கும் పాడుகள் தான் அதிகமாக இருந்தது. ఆ దినములో ఉన్నటువంటి దైవ సేవకులకు విశ్వాసులు ప్రజలందరికీ శ్రమలే అత్యధికంగా కలిగి ఉన్నవి. அதே போல பாடுகள் இருந்தால் எத்தனை பேர் நம்ம ஊழியத்துக்கு வந்திருப்போம் தெரியாது. ఈ విధముగా ఈ ప్రస్తుత కాలమందు శ్రమలు ఆ విధంగా ఆ కాలంలో ఉన్న శ్రమలు ఇప్పుడు ఉన్నట్లయితే ఎంతమందికి సేవకు వచ్చేదో తెలియదు. ஒருவன் ஊழியத்துக்கு வருகிறேன் என்று சொன்னார். ఒక వ్యక్తి ఈ సేవ నిమిత్తం వచ్చుచున్నానని చెప్పి ఉన్నాడు. ஒரு வாலிப பையன் ஊழியத்துக்கு வருகிறேன் என்று சொன்னார். ఒక యవన సహోదరుడు ఈ సేవకు వస్తున్నానని చెప్పి ఉన్నాడు. ஊழியக்காரர் கேட்டார், எதுக்குடா வர? ఒక సేవకుడు అతన్ని చూచి అడిగి ఉన్నాడు, ఎందుకు నువ్వు సేవకు వస్తున్నావు? ஊழியத்துக்கு வரேன் எல்லாத்தையும் சொல்றேன். సేవకు వస్తున్నా అందరికీ చెప్పుకుంటున్నావు. ఎదుకాగ వర? ఎందుకు సేవకు వస్తున్నావు? என்ன சொன்னா தெரியுமா? ఏం చెప్పాడో తెలుసా?
ஊழியத்துக்கு வந்தால் நல்ல ட்ரே கிடைக்கும். సేవకు వచ్చినట్లయితే నాకు మంచి ట్రే దొరుకును, நல்ல ட்ரே கிடைக்கும், మంచి ట్రే దొరుకును, நல்லா సాப்பிடலாம், మంచిగా భోజనం చేయవచ్చు. இது ఫస్ట్ పాయింట్. ఇది మొదటి అంశము. ரெண்டாவது பாயிண்ட், రెండవ అంశము, ஏன்டா ஊழியத்துக்கு வரேனா, ఎందుకొరకు సేవకు వస్తున్నావు சொன்ன ரெண்டாவது பாயிண்ட் என்ன தெரியுமா? రెండవ అంశం ఏంటో తెలుసా? வண்டி கிடைக்கும், మంచి వాహనం దొరుకును, ஆக்டிவா கிடைக்கும், ఆ మంచి యాక్టివా దొరుకును, ஆக்டிவா கிடைக்கும், சுமோ கோல்டு கிடைக்கும், మంచి సుమో గోల్డ్ దొరుకును. இப்போ எல்லாம் ஓட்டி அப்படியே ஜாலியா మంచిగా చాలా సంతోషంగా అన్ని నడపవచ్చు. மூணாவது ஒரு பாயிண்ட் சொன்னா, మూడవ అంశం ఏమిటి? கை நிறைய காணிக்க கிடைக்கும், చేతి నిండా మంచి కానుకలు దొరుకును, பாக்கெட்ல போட்டுக்கலாம், మంచిగా పాకెట్లో పెట్టుకోవచ్చు, செலவு பண்ணலாம், మంచి ఇష్టానికి ఖర్చు చేయవచ్చు. அந்த பிரதருக்கு பயங்கர கோபம் போட்டாருண்டு. ఆ దేవసేవకుడు కోపం వచ్చి చంప మీద ఒక్క దెబ్బ కొట్టి ఉన్నాడు. ஊழியத்துக்கே வரக்கூடாது, సేవకే రావద్దు. பிரியமானவர்களே, ட்ரேவுக்காக சாப்பாட்டுக்காக வசதிக்காக ஊழியத்துக்கு வந்தால் ஊழியம் செய்ய முடியாது. ప్రియమైన వాళ్ళారా, డబ్బు నిమిత్తము, ట్రీ నిమిత్తము, మంచి వసతుల నిమిత్తం దేవుని సేవకు వచ్చినట్లయితే ఈ సేవను అంతవరకు చేయలేరు. பாடுபடும்படியான மனது இருந்தால்தான் கடைசி வரையும் இந்த ஊழியத்தை ஜெயமாய் செய்ய முடியும். శ్రమపడే మనసు ఉన్నప్పుడు మాత్రమే ఏక సేవను అంతవరకు తుదముట్టించి జయకరంగా ముగించగలరు. ஆமா, பிரியமானே, பாடுபட மனதுள்ள ஒரு அந்த மகிமை ஊழியர்கள் மேல் இறங்க வேண்டும். ప్రియమైన వాళ్ళారా, శ్రమపడే మనసు, శ్రమపడేటటువంటి మనసు ద్వారా దేవుని యొక్క మహిమ దైవ సేవకుల మీదకి దిగి రావలేను. சின்ன ஊழியர்கள், பெரிய ஊழியர்கள் எல்லார் மேலும் அந்த மகிமை இறங்க வேண்டும். చిన్న సేవకుల మీదను పెద్ద సేవకుల మీదను అందరి మీద నీకు మహిమ దిగి రావలేను. முந்தின ஆலயத்தின் மகிமையை காட்டிலும் பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதா இருக்கும். ముందున్నటువంటి కనపటి ఆలయ మహిమ కంటే తర్వాత మహిమ యొక్క ఆలయము చాలా గొప్పదిగా కనబడును. இதுவரையும் பாடுபட்டதை விட அதிகமாய் பாடுபட வேண்டும். ఇంతవరకు శ్రమపడిన దానికంటే ఇక మీదట ఎక్కువగా శ్రమపడవలెను. ஊழியர்களே, இதுவரை நீங்கள் பாடுபட்டது போதும் என்று சொல்லுகிறீர்கள். ఈ యొక్క సేవలో ఇంతవరకు శ్రమపడింది చాలు అనుకొనుచున్నారు. நான் கூட அப்படி பலமுறை சொல்லி இருக்கிறேன். నేను కూడా పలుమార్లు నేను ఆ విధంగా చెప్పి ఉన్నాను. 18வது వయసులో நான் ஊழியத்துக்கு வந்தேன். 18 సంవత్సరాల వయసులో నేను ఈ యొక్క సేవకు వచ్చి ఉన్నాను. இந்த ஜிபா போடும்போது எனக்கு 18 వయసు. ఈ యొక్క జిబ్బా వేసుకునే సమయంలో నాకు 18 సంవత్సరాల వయసు గలవాడను. இடையில நான் சொன்னேன், మధ్యలో నేను చెప్పి ఉన్నాను. இடையில ஆண்டவரிடத்துல சொன்னேன், నేను మధ్య భాగంలో సేవకు మధ్య భాగంలో నేను దేవునికి ఈ విధంగా చెప్పి ఉన్నాను. ஆண்டவரே, நிறைய பாடுபட்டு இருக்கிறேன். ప్రభువా, నాకు చాలా శ్రమలు కావాలి. என்னால எவ்வளவு பாடுபட முடியுமோ அவ்வளவு பாடுபட்டு இருக்கிறேன். నా వల్ల ఎంత శ్రమ పడగలను నేను అంతగా శ్రమ పడదను. மனப்பூர்வமா பாடுபட்டு இருக்கிறேன். మనపూర్వకంగా శ్రమపడి ఉన్నాను. நான் கஷ்டப்பட்டு இருக்கிறேன். నేను చాలా కష్టపడి ఉన్నాను. உபவாசம் எடுத்திருக்கிறேன். చాలా ఉపవాసం తీసుకొని ఉన్నాను. முழங்கால் போட்டிருக்கிறேன். నేను మోకరించి ఉన్నాను. நான் நடந்து போயிருக்கிறேன். నేను నడిచి ప్రయాణం చేసి ఉన్నాను. போதும் என்று சொன்னேன். చాలు అని చెప్పి ఉన్నాను. இனிமே எனக்கு பாடுபடலாம் விருப்பம் இல்ல. ప్రభువా, ఇంకా నీకు శ్రమ పడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. உயிரோடு இருக்க கூட எனக்கு விருப்பம் இல்ல. నేను ప్రాణంతో ఉండటం కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. என்னை எடுத்துக்கொள்ளும் దేవా, నన్ను తీసుకొనుము. எத்தனையோ ஊழியர்கள் இப்ப அப்படிதான் சொல்லுகிறார். ఈ దినములు అనేక మంది దైవ సేవకులు ఈ విధంగానే ప్రార్థించుచున్నారు. அவங்க நினைக்கிறார்கள் பட்ட பாடுகள் எல்லாம் போதும். వారు తలంచుకొనుచున్నారు, ఇంతవరకు నేను పడినటువంటి ఏక శ్రమలు కష్టములు చాలు అనుకుంటున్నారు. இந்த பிரதிஷ்டை கூட்டத்திலே ஊழியர்களோட கர்த்தர் இப்படி சொல்லுகிறார். ఒక ప్రతిష్ట కూటంలో ఒక దైవ సేవకుడు ఈ విధంగా చెప్పుచున్నాడు, இதுவரையும் பட்ட பாடுகள் போதாது. ఇంతవరకు నేను పడినటువంటి శ్రమలు కష్టములు ఎంత మాత్రము సరిపోదు. பாடுபடுவதற்கு వయது ஒரு பொருட்டு அல்ல. ఆ యొక్క శ్రమ పడే వారికి వయసు అనేది ఒక విషయమే కాదు. பாடுபடுவதற்கு ஆரோக்கியம் ஒரு பொருட்டு அல்ல. ఆ యొక్క శ్రమ పడే వారికి ఆరోగ్యం ఒక లెక్కతనమే లేదు. எலிசா గారు இவ்வளவு பெரிய பில்டிங் கட்டியிருக்காரு. ఎలీషా గారు ఇంత గొప్ప మంచి భవనం కట్టి ఉన్నారు. ஆரோக்கியமா இருக்கிறவங்க எவ்வளவு பெரிய வீடு கட்டணும். ఆరోగ్యంగా ఉంటే ఎంత గొప్ప బిల్డింగ్ కట్టేవారు. ஆரோக்கியம் இல்லாத ஒரு மனுஷனு இவ்வளவு பெரிய வேலை செய்திருக்கிறார். అనారోగ్యంగా ఉన్నటువంటి మనిషి ఇంత మంచి గొప్ప పని చేసి ఉన్నట్లయితే, ஆரோக்கியம் இருக்கிறவங்க எல்லாம் சும்மா உட்கார்ந்து இருந்தா வேலைக்கு ஆகுமா? ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా ఉన్నవారు ఊరికే కూర్చుంటే పని జరుగునా? உங்களுடைய ஆரோக்கியத்தை கர்த்தருக்காக கொடுங்கள். మీ యొక్క ఆరోగ్యమును దేవుని నిమిత్తమే సమర్పించుకొనుడి. சுகத்தை கர்த்தருக்காக கொடுங்கள். మీ యొక్క పరిశుద్ధతను దేవుని కొరకు సమర్పించుకొనుడి. உங்களுடைய அனுபவங்களை கர்த்தருக்காக கொடுங்கள். మీ యొక్క అనుభవములు దేవుని కొరకై సమర్పించుకొనుడి. கர்த்தருக்காக பாடுபடும்படியாக இந்த கூட்டத்தில் உங்களை ஒப்புக் கொடுங்கள். దేవుని నిమిత్తమే శ్రమపడి నిమిత్తమే ఈ కూటమి ద్వారా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకొనుడి. அடையாறிலே நான் மாற்றப்பட்டு போனேன். నేను అడియార్ విశ్వాస గృహములకు నేను బదిలీ చేయబడి ఉన్నాను. மதுரையிலிருந்து அடையாருக்கு டிரான்ஸ்ஃபர். మధురై నుంచి అడియార్కి బదిలీ చేయబడి ఉన్నాను. அங்கே அடையார்ல இருந்து இரும்புலியூருக்கு ஒரு நாள்
அந்த ట్రైనింగ్ బ్రదర్స్కి ஒரு స్టడీ கொடுக்க வேண்டும். అడియారం నుండి ఆ యొక్క ఇరుములూరు విశ్వాస గురుమునకు ట్రైనింగ్ శిక్షకులు ఉన్న సెక్షన్లో ఉన్నటువంటి దైవ సేవకులకు బైబిల్ స్టడీ ఇవ్వడానికి నన్ను పంపించి ఉన్నారు. புதன்கிழமை நான் போய் அங்கே உள்ள ట్రైనింగ్లో இருக்கிறவங்களுக்கு ஒரு ஸ்டడీ கொடுப்பேன். అక్కడ ట్రైనింగ్ తీసుకున్న దైవ సేవకులకు ప్రతి బుధవారము వేద పట్టణం ఇవ్వడానికి నేను వెళ్ళిచున్నాను. அப்பொழுது కేరళాவிலிருந்து ஒரு பாஸ்டர் என்னை சந்தித்தார். కేరళ నుంచి వచ్చినట్టు ఒక పాస్టర్ నన్ను దర్శించి ఉన్నారు. ఇరుములూరులో நாங்கள் சந்திக்கிறோம். మేమిద్దరము ఇరుములూరులో విశ్వాస గృహంలో మేము సంధించి ఉన్నాము. ఇరుములూరులో நாங்கள் சந்திக்கிறோம். ఇరుములూరు విశ్వాస గృహంలో ఇద్దరం కలుసుకొని ఉన్నాము. அப்போ நான் சொன்னேன் స్టడీ கொடுக்கிறதுக்காக வந்தேன்னு சொன்னேன். నేను చెప్పి ఉన్నాను నేను ఇక్కడ వేద పట్టణం బైబిల్ స్టడీ ఇవ్వడానికి వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాను. அவர் உடனே என்ன சொன்னார் தெரியுமா? వెంటనే ఆయన ఏం చెప్పాడో తెలుసా? வேற எந்த ஸ்டடியும் கொடுக்காதீங்க, మీరేమి స్టడీ ఇవ్వవద్దు, పాడుపడను స్టడీ கொடுங்க. ఆ శ్రమ పడాలని మాత్రము ఆ యొక్క మీరు బైబిల్ స్టడీ ఇవ్వండి అని చెప్పి ఉన్నారు. ஆமா, பாடுபடுறத பத்தி ஸ்டடி கொடுங்க, శ్రమ పడాలని చెప్పి మీరు స్టడీ ఇవ్వండి. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும், దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, பாடுபட விருப்பமுள்ளவர்களாயிருங்கள். ప్రియమైన వారలారా, శ్రమ పడటానికి వాంఛగలవారుగా కనబడుడి. பாடுபடக்கூடிய வெளிப்படுத்துள்ளவர்களாயிருங்கள். శ్రమ పడటానికి ఒక మంచి ప్రకటన గలవారుగా కనబడుడి. அதுக்கு பேர் தான் మహిமை. దానికి పేరే మహిమ. ஊழியர்கள் மேல் அந்த மகிமை இறங்கட்டும். దేవ సేవకుల మీద ఆ మహిమ దిగనివ్వుడి. வாலிபர்கள் மேல் அந்த மகிமை இறங்கட்டும். యవనస్తుల మీద ఆ మహిమ దిగనివ్వుడి. ஓ விசுவாசிகள் மேல் மகிமை இறங்கட்டும். విశ్వాసులందరి మీద ఆ మహిమ దిగనివ్వుడి. యేసుவுக்காக பாடுபடும்படியாய் ஒப்புக்கொடுங்கள். యేసు నిమిత్తమై శ్రమ పడటానికి సమర్పించుకొనుడి. பெரிய மகிமை உங்களுக்கு பரலோகத்திலே காத்திருக்கிறது. గొప్ప మహిమ మన నిమిత్తమై పరలోకములో వేచి ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. கடைசியாக ஒரு మహిమயுடைய అర్థத்தை சொல்லி நான் முடிக்கிறேன். చివరిగా ఇంకొక మహిమను గురించినటువంటి ఇంకొక అర్థమును చెప్పి నేను ముగించబోతున్నాను. ఎబేసీయులకు எழுதின நிருபம், ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధికారం 5వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనము. ఎబేసియర్ 5వ అధికారం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. கரைத்திரை முதலானவைகள் ஒன்றுமில்லாமல் பரிசுத்தமும் பொலியற்றதுமான மகிமையுள்ள சபையை அதை தமக்கு முன் நிறுத்திக் கொள்வதற்கும் தம்மை தாமே அதற்காக ஒப்பு கொடுத்தார். అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మహిమై ఆలయத்திலே இறங்கியது. మహిమ దేవాలయంలో దిగి ఉన్నది. ஆம், முந்தின ஆலயத்தின் மகிமையை காட்டிலும் பிந்தின ஆலயத்தின் மகிமை பெரிதாக இருக்கிறது. కడపటి ఆలయం యొక్క మహిమ కంటే కడపటి ఆలయం యొక్క మహిమ గొప్పదిగా ఉన్నది. మహిమయుடைய అర్థం என்ன? మహిమలో అర్థం ఏమిటి? మహిమయుள்ள సభை, మహిమగల సంఘము. మహిమయుள்ள సభை, మహిమగల సంఘము. మహిమకి అర్థం என்ன? మహిమకు అర్థం ఏమిటి? அந்த மகிமைக்கு அர்த்தம் பரிசுத்தம். ఆ మహిమకు అర్థం ఏంటంటే పరిశుద్ధత. பரிசுத்தத்துடைய மீனிங் தான் மகிமை. పరిశుద్ధత అర్థమే మహిమ. இங்கே பவுல் மகிமையுள்ள சபை என்று சொல்கிறார். ఇక్కడ పరిశుద్ధ పౌలు వారు మహిమగల సంఘం అని బోధించుచు ఉన్నాడు. அதை இப்படி அவர் எக்ஸ்பிளைன் பண்ணுகிறார். ఈ విధంగా ఆయన ప్రసంగించుచు ఉన్నాడు. அந்த மகிமையுள்ள சபையை இவ்விதமாக அவர் விளக்குகிறார். ఏక మహిమగల సంఘమును ఈ విధంగా అతడు వర్ణించుచు ఉన్నాడు. அதிலே కரை இல்லை, అది దానిలో మచ్చ లేదు, அதிலே திரை இல்லை, దానిలో ఏమాత్రం ముడత లేదు, அதிலே பிழை இல்லை, దానిలో ఏమాత్రం కలంకము లేదు, அது பரிசுத்தம் உள்ளது, అది పరిశుద్ధమైనది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. மகிமை என்றால் அதிலே கரை இல்லை, మహిమ అనగా దానిలో ఏమాత్రము కలంకము లేదు, அதிலே திரை இல்லை, దానిలో ఏమాత్రం ముడత లేదు, அதிலே பிழை இல்லை, దానిలో ఏమాత్రము దోషము లేదు, அது பரிசுத்தம் உள்ளது, అది పరిశుద్ధము గలది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, மகிமை என்றால் பரிசுத்தம் என்ற அர்த்தம். ప్రియమైన వారలారా, మహిమ అనగా పరిశుద్ధత అర్థమై ఉన్నది. ஒரு ஆலயத்திலே மகிமை இறங்குமானால் దేవుని యొక్క ఆలయంలో మహిమ దిగినట్లయితే பாவம் அங்கே இருக்க முடியாது. పాపం ఆ చోట ఉండలేదు. ஒரு ஆலயத்திலே மகிமை இறங்குமானால் మహిమ దేవుని యొక్క ఆలయంలో దిగి వచ్చినట్లయితే பிரியமானவர்களே, பரிசுத்தத்தின் வல்லமை அங்கே வெளிப்படும். పరిశుద్ధత యొక్క శక్తి ఆ స్థలములో బయలుపడును. யாத்ராகமம் புத்தகத்தை படிக்கும் பொழுது నిర్గమకాండం 38వ అధ్యాయంలో చదివినప్పుడు 29వ அதிகாரம் 29వ అధ్యాయము 43వ వచనం 43వ వాక్యము. నిర్గమకాండం 29వ అధ్యాయము 43వ వచనము. యాత్రాగమం ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును.
அங்கே இஸ்ரவேல் புத்திரரை சந்திப்பேன், அந்த ஸ்தலம் என்னுடைய மகிமையினால் பரிசுத்தமாக்கப்படும். என்னுடைய மகிமையால் அந்த ஸ்தலம் పరిశుద్ధమాக்கப்படும். అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. మహిమయుள்ள సభை, మహిమగల సంఘము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. கரை திரையற்றவர்களாக நாம் மாற வேண்டும். కలంకము మచ్చడాగు ముడత లేని వారంగా మనం మార్చబడవలెను. இந்த సభையுடைய నోకం என்ன? మన యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి? நாம் ஏன் இந்த சபையை நடத்துகிறோம்? మనం ఎందుకు ఈ సంఘమును నడిపించుచు ఉన్నాము? நாம் ஏன் இந்த ஊழியத்தை செய்கிறோம்? ఎందుకొరకు ఈ పరిచర్య చేయుచు ఉన్నాము? பிரியமானே, கரையற்றவர்களாக, కలంకం లేని వారముగా, திரையற்றவர்களாக, ముడత లేని వారముగా, பிழையற்றவர்களாக, ఎటువంటి కల్మషం లేని వారముగా, மாசற்றவர்களாக, ఎటువంటి మచ్చ లేని వారముగా, குற்றமற்றவர்களாக, నిర్దోషులుగా, கண்டிக்கப்படாதவர்களாக, ఎటువంటి నేరారోపణ చెయ్యని వారముగా, வழுவாதபடி அவருடைய சமூகத்தில் போய் நிறுத்தும்படியா, తొట్టిల్లకుండానట్లు ఆయన యొక్క మహిమగల సన్నిధిలో నిలబెట్టినట్లుగా, மிகுந்த மகிழ்ச்சியோடு சந்நிதியில் நிற்கும்படியா, మిక్కిలి సంతోషముతో ఆనందముతో ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టినట్లుగా, சபையை அப்படி மாற்றும்படியா, ఆ యొక్క సంఘమును ఆ విధంగా మార్చినట్లుగా இந்த மகிமை இறங்க வேண்டும். మహిమ దిగి రావలెను. அதற்காக இயேசு சிலுவையிலே மரித்தார். అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఉన్నాడు. அந்த நோக்கம் சபையிலே நிறைவேற வேண்டும். ఆ యొక్క ఉద్దేశం సంఘము ద్వారా నెరవేర్చబడవలెను. தேவனுடைய மகிமையை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். దేవుని యొక్క మహిమను మనం పొందుకొనవలెను. இயேசுவின் பரிசுத்தம் தான் தேவனுடைய மகிமை. యేసు యొక్క పరిశుద్ధతయే దేవుని యొక్క మహిమ. மகா பரிசுத்தம் தான் தேவனுடைய மகிமை. అతి పరిశుద్ధతయే దేవుని యొక్క మహిమ. ஷெக்கைனா மகிமை தான் தேவனுடைய பரிசுத்தம். శక్తిన మహిమయే దేవుని యొక్క పరిశుద్ధత. பிரியமான ஆசரிப்பு கூடாரத்தில் மகிமை இருந்தது. ప్రియమైన వాళ్ళారా, ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ ఉన్నది. அந்த மகிமை எங்கே இருந்தது? ఆ యొక్క మహిమ ఎక్కడ ఉన్నది? அது பிரகாரத்திலே இல்லை, ప్రాకారములో లేదు, அது பரிசுத்த ஸ்தலத்திலே இல்லை. పరిశుద్ధ స్థలములో లేదు. அந்த மகிமை எங்கே இருந்தது? ఆ మహిమ ఎక్కడ ఉన్నది? ஷெக்கைனா மகிமை எங்கே இருந்தது? శక్తిన మహిమ ఎక్కడ ఉన్నది? சொல்லுங்கள், చెప్పండి. చెప్పండి. மகா பரிசுத்த ஸ்தலத்திலே அந்த மகிமை இருந்தது. అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క మహిమ కలదు. இப்ப சொல்லுங்க, மகிமைனா என்ன? మహిమ అనగా ఏమిటి? சொல்லுங்க, మகிமைக்கு అర్థం என்ன? మహిమకు అర్థం ఏమిటి? சொல்லுங்க. చెప్పండి. பரிசுத்தம் அல்ல, పరిశుద్ధత కాదు, எப்படி? மகா பரிசுத்தம். అతి పరిశుద్ధత. அதுதான் சீயோன், అదే సియోను, அதுதான் புதிய எருசலேம், అదే నూతన యెరూషలేము, அதுதான் மணவாட்டி, అదే పెండ్లి కుమార్తె, அதுதான் சிங்காசனம், అదే సింహాసనము, அதுதான் ஜெயம் கொண்ட ஆண் பிள்ளை, అదే జయం పొందిన మగ శిశువు. அவர்கள் தான் கத்திரி வரிகளே போவார்கள். వారే ప్రభురాకర్లో కొనిపోబడుతున్నారు. இந்த சபைக்கு நீங்கள் எதற்காக வருகிறீர்கள்? ఈ యొక్క సంఘమునకు మీరు ఎందు నిమిత్తం వచ్చుచున్నారు? అమ్మాయికి పెళ్లి జరగాలి, అమ్మాయికి, మా అమ్మాయికి పెళ్లి జరగవలెను, అబ్బాయికి అమెరికాలో జాబ్ దొరకాలి, మా అబ్బాయికి అమెరికాలో మంచి ఉద్యోగం దొరకవలెను. அதான் இந்த சர்ச்சில் வந்து பண்ற ஜெபம் அதுதான். అందుకొరకే ఈ దినమున సంఘమునకు అందరూ చాలా మంది వచ్చున్నారు. இல்ல வியாதி சுகமாகணும், లేకుంటే వ్యాధి స్వస్థపరచబడాలి, బంగ్లా వేணும், మంచి జీతం రావాలి, బంగ్లా మంచి బంగళా కట్టుకోవాలి, பெரிய బంగ్లా కట్టணும், మంచి ఒక భవనం, మంచి బంగళా కావాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த సభைக்கு வந்து ఈ యొక్క సంఘమునకు వచ్చి பெரிய బంగ్లా கர்த்தர் கொடுத்தார். మంచి బంగళా దేవుడు ఇచ్చును. அதுக்காக கர்த்தர் உங்களின் சபை கொண்டு வந்தார். అందుకొరగా దేవుడి సంఘమునకు తీసుకొచ్చి ఉన్నాడు. లక్షాధిపతి ఆవదற்காகவா இந்த சபை கொண்டு வந்தார்? లక్షాధిపతి కావాలని చెప్పి దేవుడు ఈ సంఘం తీసుకొని వచ్చి ఉన్నాడా? కోటీశ్వరులు ఆగుమడియాగవా இந்த సభை ఒక కోటీశ్వరుడుగా మారాలని చెప్పి దేవుడి సంఘానికి తీసుకొచ్చి ఉన్నాడా? இந்த సభைக்கு வந்து లక్షాధిపతిகள் ஆனவர்கள் எனக்கு தெரியும். ఈ యొక్క సంఘమునకు వచ్చి లక్షాధిపతిగా మారిన వారందరికీ తెలుసు. இந்த సభைக்கு வந்து కోటీశ్వరులాய் మారినவர்கள் தெரியும். ఈ యొక్క సంఘమునకు వచ్చి కోటీశ్వరులుగా మారిన వారికి తెలుసు. కెల్లీస్లో ఎంఏ జేకబ్ను ఒక విశ్వాసి சொல்வார். కెల్లీస్లో ఒక ఎంఏ జేకబ్ అని ఒక విశ్వాసి ఉన్నాడు. தலையில பாய் வச்சிட்டு வியாபாரம் பண்ணுவார். తనలో ఆ పండ్లు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు. பாய் తలలో తలపైన చాపల కట్టలు పెట్టుకుని అతడు వ్యాపారం చేసేవాడు. வச்சிட்டு அவரு வியாபாரம் பண்ணுவார், பாய் வியாபாரம். తల మీద చాపలు పెట్టుకొని ఆయన వ్యాపారం చేసేవాడు. ஆனால் கர்த்தர் இந்த சபையிலே கொண்டு வந்த பிறகு, దేవుడి సంఘమును తీసుకొచ్చిన తర్వాత, பிரியமானவர்களே, அவர் பெரிய கோடீஸ்வரனாய் இருக்கிறார். దేవుడు ప్రియమైనవాడా ఒక గొప్ప కోటీశ్వరుడుగా అతన్ని మార్చి ఉన్నాడు. కెల్లీస్లో அவர் பெரிய பணக்கார குடும்பம். ఆ యొక్క కెల్లీస్ విశ్వాసగృహంలో ఒక మంచి ఒక ధనవంతుడైన కుటుంబము. அப்படி எத்தனையோ பேரை நான் சொல்ல முடியும். ఈ విధంగా ఎంతో మందిని నేను చెప్పవచ్చును. இந்த సభையிலே வந்து ఆశీర్వదింపబడ్డவர்கள், ఈ యొక్క సంఘమునకు వచ్చిన తర్వాత ఆశీర్వదింపబడిన వారు, సభையிலே வந்து నన్மைகளை పెற்றவர்கள், ఈ సంఘమునకు వచ్చిన తర్వాత మేళ్లు పొందుకున్నవారు, సభையிலே வந்து అద్భుత సుగతి ఈ పెట్టుకున్నవారు, యొక్క సంఘమునకు వచ్చిన తర్వాత అద్భుత స్వస్థత పొందుకున్నవారు. அதற்காக அல்ல, இந்த சபைக்கு ஆண்டவர் நம்மை
நம்மை கொண்டு வந்தது. అందు నిమిత్తము కాదు ఈ సంఘమునకు దేవుడు మనం తీసుకొని వచ్చి ఉన్నది. தேவன் எதற்காக இந்த சபைக்கு நம்மை கொண்டு வந்தார்? ఎందు నిమిత్తమే దేవుడు ఈ సంఘమునకు మనం తీసుకొని వచ్చి ఉన్నాడు. மகா பரிசுத்தம் எனக்கு வேண்டும். అతి పరిశుద్ధత మనకు కావాలి. கரங்களை உயர்த்தி சொல்லுவோமா? చేతులెత్తి మనందరం చెప్పేదమా? கரங்களை உயர்த்தி சொல்லுவோமா? చేతుల పైకెత్తి మనందరం చెప్పేదమా? எனக்கு பரிசுத்தம் போதாது. ప్రభువా నాకు పరిశుద్ధత సరిపోదు. பரிசுத்தம் போதாது. పరిశుద్ధత నాకు సరిపోదు. இப்போது இருக்கிற பரிசுத்தம் போதாது. ఇప్పుడున్న పరిశుద్ధత నాకు సరిపోదు. எனக்கு மகா பரிசுத்தம் வேண்டும். నాకు అతి పరిశుద్ధత కావాలి. அங்கேதான் மகிமை இருக்கிறது. అక్కడే దేవుని యొక్క మహిమ ఉన్నది. அங்கேதான் ஷெக்கைனா மகிமை இருக்கிறது. అక్కడే షెకెన మహిమ ఉన్నది. கரையற்றவர்களாக, ఎటువంటి కలంకం లేనివారుగా, ஓ பிழை இல்லாதவர்களாக, ఎటువంటి ముడత లేని వారముగా, திரை இல்லாதவர்களாக, ఎటువంటి మచ్చ లేని వారముగా, மகிமையுள்ள சபையாக మహిమగల సంఘముగా நம்மை మాற்றுகிறார். దేవుడు మనల్ని మార్చుచున్నాడు. மகிமையை கேளுங்க, మహిమను అడుగుడి, மகிமையை கேளுங்க. మహిమను వెతకుడి. எனக்கு மகிமை வேண்டும். ఆ మహిమ నాకు కావాలి. மகிமையின் மேல் மகிமை வேண்டும். మహిమ నుండి మహిమ అధిక మహిమ కావాలి. மகிமை இறங்கட்டும். మహిమ దిగనివ్వుడి. மகிமை இறங்கட்டும். మహిమ మన మధ్యలో దిగనివ్వుడి. ஆமென் ஆண்டவரே. ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஆமென், ஹல்லேலூயா. జయించిన సియోను శాలేము ఆశీలన్ మహిమ సింహాసనం చేచెను. మగ మహిమతో ప్రభావంతో ప్రియులని వచ్చునిరా. మగ మహిమతో ప్రభావంతో మహిమగల వెండి కుమారినను కృపతో సిద్ధపరచును. కృపతో సిద్ధపరచును. సియోను నుండి కృపను బలపరచుని కృపను. సియోను నుండి కృపను అడిగిన రాజని బలపరచుని కృపను. జయించిన సియోను శాలేము మహిమ సింహాసనం చేచెను. మహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చునిరా. మహిమగల వెండి కృపతో సిద్ధపరచును. మహిమగల కరబ 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 కరబల కరబల. மகிமையுள்ள சபையை சேர்த்துக்கொள்ள యేసు శీఘ్రం వరపోగురా. మహిమగల సంఘమును తన యొద్దకు చేర్చుకోవడానికి యేసు త్వరగా రాబోచున్నాడు. அந்த மகிமையுள்ள சபையிலே
கரை இல்லை. ఆ యొక్క మహిమగల సంఘములో ఏ మాత్రము కలంకము లేదు. அந்த மகிமையுள்ள சபையிலே திரை இல்லை. ఆ మహిమగల సంఘములో మచ్చ లేదు. அந்த மகிமையுள்ள சபையிலே பிழை இல்லை. ఆ యొక్క మహిమగల సంఘములో ఎటువంటి ముడత లేదు. அந்த மகிமையுள்ள சபையிலே குறைகள் இல்லை. ఆ యొక్క మహిమగల సంఘములో ఏ మాత్రము కొరతలు లేవు. அந்த மகிமையுள்ள சபையிலே தோல்விகள் இல்லை. ఆ యొక్క మహిమగల సంఘములో అపజయమే లేదు. மகிமையுள்ள சபையிலே பலவீனம் இல்லை. ఆ యొక్క మహిమగల సంఘములో బలహీనత లేదు. மகிமையுள்ள சபையிலே அதைரியம் இல்லை. ఆ మహిమగల సంఘములో అధైర్యమే లేదు. அந்த மகிமையுள்ள சபையிலே பின்மாற்றம் இல்லை. ఆ మహిమగల సంఘములో వెనకబడుట లేదు. ஓ மகிமையுள்ள சபையாக நாம் மாறுவோமாக. మహిమగల సంఘముగా మనం మార్చబడుదుము గాక. மகிமையுள்ள சபைக்காக இயேசு வருவார். మహిమగల సంఘం నిమిత్తము యేసు వచ్చును. ஒருவரும் கைவிடப்படக்கூடாது. ఎవరు కూడా చెవిడిచిపెట్టబడకూడదు. ஒரு நிமிஷத்திலே, ఒక్క నిమిషములో, ஒரு நிமிஷத்திலே, ఒక్క నిమిషములో இமை பொழுதிலே పాటును எக்காலம் துணிக்கும், మూడ మోగును, எக்காலம் துணிக்கும். మూడ మోగును. ஓ நாம் பறந்து செல்லுவோமாக. మనము ఎగిరిపోవుదము గాక. அந்த மகிமையை பெற்றுக்கொள்வோமாக. మహిమను మనం పొందుకొనుదము గాక. அழிவுள்ள சரீரம் மகிமையுள்ள சரீரமாய் மாறும். మహిమగల శరీరముగా మనం మార్చబడుదుము. அழிவுள்ள சரீரம் மகிமையுள்ள சரீரமாய் மாறும். మహిమగల శరీరము మహిమగల సంఘముగా మార్చబడును. பரிசுத்தவான்கள் மகிமையை பெற்றுக்கொள்வார்கள். పరిశుద్ధులు మహిమను పొందుకొనెదరు. அந்த மகிமையின் நாளுக்காக கர்த்தர் நம்மை தகுதிப்படுத்துவாராக. ఆ మహిమగల దినము కొరకు దేవుడు మనందరిని సిద్ధపరచును గాక. அப்ப கொடுத்து கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். అప్పగించుకొని మనందరం దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். ஹல்லேலூயா ஹல்லேலூயா. தேவனுடைய மகிமை இங்கே இறங்கி இருக்கிறது. దేవుని యొక్క మహిమ ఈ స్థలములో దిగి వచ్చి ఉన్నది. இந்த மச்சிலிப்பட்டினம் ஆலயத்திலே தேவனுடைய மகிமை இறங்கி இருக்கிறது. మచిలీపట్నం ఈ యొక్క ఆలయములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఉన్నది. பிரதிஷ்டை கூட்டத்துக்கு வந்த ஒவ்வொரு மேல மகிமை இறங்கி இருக்கிறது. ఈ ప్రతిష్ఠ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కొక్కరి మీద దేవుని యొక్క మహిమ దిగి ఉన్నది. கரங்களை உயர்த்தி கர்த்தரை துதியுங்கள். చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. சோதரம் 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 சோதரம். இந்த 5 நாள் கூட்டங்களை ஆசீர்வதிக்க வேண்டும். ఈ యొక్క 5 దినముల కూడికలను దేవుడు ఆశీర్వదించవలెను. ஊழியர்கள் கூட்டங்களை ஆசீர்வதிக்க దైవ வேண்டும். సేవకులకు కూడికలను దేవుడు ఆశీర్వదించవలెను. வாலிபர் கூட்டங்களை ஆசீர்வதிக்க வேண்டும். యవనస్తుల కూటములను దేవుడు ఆశీర్వదించవలెను. அதற்காக கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். నిమిత్తమై దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். எல்லா மகிமையும் எல்லா கனமும் எல்லா துதியும் திரித்துவ தேவனுக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். సమస్త స్తుతి ఘనత మహిమయు మన త్రియేక దేవునికి చెల్లించి మనందరం దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். பிரார்த்திంచదము.